హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పాలకూరతో మంచి రుచికరమైన పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఎప్పుడూ చేసుకునే పాలకూర పప్పు కాకుండా ఒకసారి ఇలా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసిన పాలకూర ఉల్లికారంని అన్నం చపాతీ రెండింటిలోకి తినొచ్చు, కమ్మగా ఉంటుంది. తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలకూర ఉల్లికారంని ఎలా చేసుకోవాలో చూద్దాము. పెద్దవి 2 కట్టలు పాలకూర తీసుకొని నలిగిపోయిన ఆకులు, పాడైపోయిన ఆకులు ఏవైనా ఉంటే తీసేసుకొని ఇప్పుడు ఈ పాలకూరని వాటర్లో 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. పాలకూరలో కొద్దిగా సన్నటి ఇసుక ఎక్కువగా ఉంటుంది. 2-3 సార్లు నీట్గా ఈ విధంగా కడిగేసుకొని ఇప్పుడు ఇలా నీట్గా కడిగేసుకున్న పాలకూరని సన్నగా కట్ చేసుకోవాలి. పాలకూర అంతటిని ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 కట్టల పాలకూరకి 3 ఆనియన్స్, 1 వెల్లుల్లిగడ్డ తీసుకొని ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లిగడ్డ ఈ విధంగా పాయలు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి పొట్టు తీసుకొని అవసరం లేదండి, ఇలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం అంతటిని వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యే వరకు కారంని బాగా వేయించుకోవాలి. కారం సరిగా వేగకపోతే కూర అంత రుచిగా ఉండదు. ఈ విధంగా కారం బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొద్దిగా పసుపు వేసుకొని పాలకూర అంతా కారంలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. పాలకూర అంతా కారంలో ఈ విధంగా బాగా కలిసేటట్టు 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ పాలకూర బాగా మెత్తగా మగ్గనివ్వాలి. పాలకూర ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి బాగా కలిసేటట్టు 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పాలకూర ఉల్లికారంని ఒకసారి ట్రై చేయండి. చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.